కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఇక కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. నిరసనలలో పాల్గొనేందుకు వస్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక దీనికి నిరసనగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సురేందర్ నివాసానికి తరలివచ్చారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక తక్షణమే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని సురేందర్ డిమాండ్ చేశారు. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకైతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పేరు గడించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోర్టులో ప్రభుత్వం కావాలనే ఇవాళ ఫిల్ చేయించి ప్రభుత్వమే కావాలని ఆపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక మందికి ఇది నేరుగా లబ్ధి చేకూరే పథకము. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులపైన లబ్ధిదారులకు అందే నేరుగా బెనిఫిట్ పైన ఇవాళ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ముఖ్యంగా పేద, మహిళా, మధ్యతరగతి కుటుంబాలకు ఓ తల్లికి భరోసాగా, తండ్రికి బాసరగా నిలిచినటువంటి ఈ పథకాన్ని రూపుమాపే కుట్ర ఇవాళ మళ్ళీ పురుడు పోసుకుంది. దాంట్లో ఈ అంశాన్ని కోర్టుకు నెట్టి ఇవాళ స్టే తీసుకురావడం జరిగింది. అంటే నేరుగా ప్రభుత్వం సరైన వాదనలు కోర్టులో వినిపించకపోవడం వల్ల, ప్రభుత్వం సరైన విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏజీలు వాదనలు వినిపించకపోవడం వల్ల ఇవాళ పెను సంచలనమైన తీర్పు. పేద, మధ్యతరగతికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు గొడ్డలి పెట్టని చెప్పొచ్చు. నేరుగా బెనిఫిట్ అయ్యే ఇది పథకం పట్ల ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఓరెత్తాయి. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇవాళ నిరసన కార్యక్రమానికి ఎల్లారెడ్డి కేంద్రానికి వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను ఇటు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి శిశు మందిర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆయన నివాసంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏర్పడినటువంటి పథకాన్ని అవసరమైతే పేరు మార్చాలి తప్ప ఇవాళ నేరుగా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు అందినటువంటి ఈ పథకాన్ని నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేకు సపోర్టుగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసుల వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అటు కామారెడ్డి జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తో పాటు మాజీ టీఎస్పీసీ మెంబర్ వచ్చేసి సంఘీభావం తెలిపిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు శిశు మందిర్ ముందులో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు, బాన్స్వాడ నిజామాబాద్ వెళ్లేటువంటి ప్రధాన రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానహారం నిర్వహించింది. అటు బాల్కొండ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఓరెత్తాయి. స్థానికంగా ఉన్నటువంటి వేల్పూర్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో ఇంకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు ఓరెత్తుతున్నాయి. ఇవాళ ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలిచారు. ఇవాళ నేరుగా ఇవాళ అనేక అంశాలపైన గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తామని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి నేరుగా లబ్ధి చేకూరే అంశం పైన స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రంలో ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలుపు చేయడం పట్ల ఇవాళ పేదకు సంబంధించి
సంబంధించినటువంటి నిరుపేద తల్లిదండ్రులు అదేవిధంగా వధువుకు ఆసరగా ఉన్నటువంటి పథకాన్ని అన్ని ఆలోచించే గతంలో బడుగు బలైన వర్గాలకు గిరిజనులకు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి కూర్చే ఈ పథకం పట్ల ప్రభుత్వం కుట్రలు పన్నడం సహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇవాళ అటు 9 నియోజకవర్గంలో ఎల్లారెడ్డి నుంచి మొదలుకుంటే అటు బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో బాన్స్వాడలో, జుక్కల్లో, ఆర్మూర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఓరెత్తడం జరిగింది. నేరుగా ఇవాళ ప్రభుత్వం భయపడుతున్నది. నేరుగా ప్రభుత్వ మద్దతు లేదు అని పోలీసులతో ఇవాళ నిర్బంధాలకు పూనుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇంకా హౌస్ అరెస్టుల పర్వంలో పోలీసులు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం స్టీరింగ్ మొత్తం పోలీసుల చేతిలో ఉందని చెప్పవచ్చు. నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా ప్రజలకు రావాల్సినటువంటి నేరుగా లబ్ధి చేకూరే బెనిఫిట్ పైన ప్రభుత్వం రాద్ధాంతం చేసి ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి ఇవాళ నేరుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అప్పుడు అబద్ధాలాడింది. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను పునరుద్ధరించడం పాటు ఆన్ గోయింగ్ స్కీమ్ గా పెట్టడంతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పారు. తులం బంగారం దేవుడెరుగు, కానీ ఇప్పుడు ఇస్తామన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నే రూపుమాపే ప్రయత్నం కొనసాగుతుంది. ప్రభుత్వం కుట్రల నీతిని స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఈ కుట్రలో సాధారణ మధ్య తరగతికి సంబంధించినటువంటి పేద ప్రజలు బలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ పెళ్లి చేయడం గగనంగా తయారైంది. ఇవాళ గౌరవంగా సగౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు అన్ని ఆలోచించి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పేరు గడించినటువంటి ఈ పథకాన్ని ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రేవంత్ రెడ్డి అందించినా, రేవంత్ రెడ్డి అనుచరులు అందించినా, లేకపోతే ఆయన ఎమ్మెల్యేలు అందించినది కేసీఆర్ పథకం అనే పేరు ఉంది కాబట్టి, కేసీఆర్ చెక్కులుగా పేరు గడించింది కాబట్టి ఇవాళ మళ్ళీ కేసీఆర్కే పేరు వస్తుందని అకస్సుతో ఇవాళ కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో ఆ పథకాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాధారణమైన ప్రజలు అది వాస్తవానికి కేసీఆర్ పెట్టిన పథకమే, కానీ ఇవాళ పునరుద్ధరిస్తే నేరుగా లబ్ధిదారులకు బెనిఫిట్ అయ్యే పథకం అని చెప్పడం జరుగుతుంది. ఇది జీర్ణించుకోలేనట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకాలతో పాటు అనేక ఆన్ గోయింగ్ స్కీమ్లను ఇవాళ మహిళలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇవాళ చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఆసరగా బాసరగా నిలిచినటువంటి దాంతో పాటు కేసీఆర్ కిట్టును కూడా రూపుమాపే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి ఇవాళ మహిళల పట్ల, యువకుల పట్ల, అదేవిధంగా తల్లిదండ్రులు పట్ల ఇవాళ బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఏదైనా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంటుంది. కాదు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు తెలంగాణ సమాజం బగ్గుమనే పరిస్థితి ఏర్పడ్డది. పారదర్శకంగా అందాల్సిన చెక్కులను రూపుమాపడం ఏంటని మహిళల తల్లిదండ్రులు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి లబ్ధిలు దాదాపుగా గ్రౌండింగ్ స్కీము దాదాపు వేలాది మందికి ఇప్పుడు ఇవ్వాల్సిన చెక్కులు, మొన్న పెళ్లిళ్ళు అయ్యాయని దాదాపు వేలాది మంది చెక్కులు అందుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కడుపు కొట్టినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బెనిఫిట్ అవుతాయి. అప్పు సప్పు తీసుకొచ్చేసి నేరుగా తక్కువ ఖర్చుతో పెళ్లి చేయడానికి గత ముఖ్యమంత్రి ఏర్పరిచినటువంటి ఈ అద్భుతమైన బృహత్కరమైన కార్యక్రమాన్ని గతంలో శ్రీకారం చుట్టారు. ఇవాళ దాన్ని రూపుమాపుతూ కోర్టులో ప్రభుత్వం నెట్టేసి నాటకాలు ఆడుతుందనే విమర్శలు కూడా స్పష్టంగా కనబడుతూ ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ అక్కడైతే బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పూర్తిగా ఉదయం నుంచే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు వలయంలో ఉందని చెప్పవచ్చు. ఉదయం పెద్ద ఎత్తున ఇటు ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేపడతారో శాంతియుతమైన వాతావరణంలో చేపడతారో ముందుగా స్థానిక పోలీసులకు సంబంధించినటువంటి ఎస్పీకి సమాచారం అందించడం. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా ఇవాళ శాంతియుతంగా నిరసన చేపడతాము, సరైన విధంగా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులకు కానీ డ్యామేజ్ చేయకుండా శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతుంది. ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజానీకానికి కానీ ప్రజలకు కానీ తెలిస్తే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా కనబడుతుందనే ఆలోచనతో ఇవాళ పోలీసుల నిర్బంధంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున అటు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంతో పాటు ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి నాయకులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నిర్బంధ కాండకు దిగుతుంది. పోలీసుల పహారాలనే ప్రభుత్వం నడుస్తుంది. పోలీసులను అడ్డం పెట్టుకునే ప్రభుత్వం
రాజ్యం ఏలుతుంది, పోలీసుల కనుసలనలోనే ప్రభుత్వం నడుస్తుందంటే పరిస్థితి ఎంత మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు, అదేవిధంగా సామాజికవేత్తలు, నిజమైన బెనిఫిషియర్స్ ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడి ఇప్పుడు నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. అటు బాల్కొండ విషయానికి వస్తే బాల్కొండ నిజామాబాద్ జిల్లాలో కూడా వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో అటు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల వేముల ప్రశాంత్ రెడ్డి ఈపాటికే ఎండగట్టడం జరిగింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న దొల్లతనం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో లేదా పోస్ట్ పెడితే అక్రమ నిర్బంధాలు చేసి జైలుకు పంపిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా, ఏ వాల్ పోస్ట్ చూసినా ఇవాళ ప్రభుత్వం దమనకాండను స్పష్టిస్తుంది. వారిపైన టార్గెట్ చేస్తూ నిరసన తెలుపుతున్నటువంటి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల పైన కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియాను కానీ, బీఆర్ఎస్ నాయకులను కానీ, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్న వ్యక్తులను కానీ టార్గెట్ చేసి కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధనలు కొనసాగుతుంది. శాంతియుతమైన వాతావరణంలో నిరసన తెలుపుతామంటే ప్రభుత్వంకి వచ్చిన ఇబ్బంది ఏనని ప్రశ్నించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిరసనకారుల మధ్య, ఇటు పోలీసుల మధ్య తీవ్ర అయితే వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సంపూర్ణ మద్దతు ప్రజానికం బీఆర్ఎస్ శ్రేణులకు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి బీఆర్ఎస్ పోరుబాట ఇవాళ పట్టిన దానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నీరాజనం పలికిన సందర్భం స్పష్టంగా ఉంది. ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. వాస్తవానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఒక బృహత్తకరమైన కార్యక్రమం, మానవతా దృక్పథంతో ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసే విధానంను ఎండగడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి పేద మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా ఆడపిల్లకు ఆసరగా నిలిచినటువంటి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం మొండు పట్టుదలకు పోవద్దు, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టినా కానీ ఆ ప్రభుత్వం ఇంకా చిరస్మరణీయంగా ఆన్గోయింగ్ స్కీమ్ గా ఉంది కాబట్టి గతంలో కేసీఆర్ కిట్ ను కూడా రూపుమాపిన విధంగా ఇవాళ బాలింతలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కనబడింది. మళ్ళీ నార్మల్ డెర్వెల్ బదులు సిజరన్ డెర్వెల్ జరుగుతున్నాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందచేయకపోవడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందనే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ఈ పథకం అద్భుతమైన కీర్తి గడించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతగా ఆలోచించి ఇవాళ పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నేతలను, నాయకులను అరెస్టు చేయడం కాదు, ఆన్గోయింగ్ స్కీమ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పట్టిన పోరుబాటకు ప్రజానీకం సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇవాళ ఆన్గోయింగ్ స్క్రీన్లలో కేసీఆర్ పేరు వస్తుందనే అక్కసుతో ఇవాళ రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.